నమస్కారం. వెల్కమ్ టు మన వికాసం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు మాటల గురించి మాట్లాడుకుందాం. మనం మాట్లాడే మాటలు, మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎటువంటి పదాలు వాడుతున్నాము అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా? మన మాటలు మన ఆలోచనల్ని, మన బంధాలని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఎంత గొప్పవారైనా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంతటి మంచి పదవిలో ఉన్నవారైనా కూడా వారి మాటలను బట్టి వారి విలువలు ఏంటి, వారి బిలీఫ్స్ ఏంటి, వారి వ్యక్తిత్వం ఏంటి అనేది అంచనా వేయొచ్చు. సో మాట్లాడే తీరును బట్టి మిత్రువులు, శత్రువులు ఏర్పడతారు. సో అందుకే అంటారు కదా మన పెద్దవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిదని కదా. సో మనం మాట్లాడే మాట సౌమ్యంగా లేకపోతే మన సొంత వారు, చివరికి మన కడుపున పుట్టిన మన పిల్లలు కూడా మనకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్. హౌ టు స్పీక్ విత్ చిల్డ్రన్ అనేది ఒక నైపుణ్యము. ఇది కానీ తెలియకపోతే ఆ పేరెంట్స్ అండ్ టీచర్స్ వాడే పదాలు పిల్లల మనసుని తెలిసో తెలియకో గాయపరిచే అవకాశం ఉంది. ఒక్కసారి గాయం జరిగిందంటే మారడం చాలా కష్టం. వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి సెల్ఫ్ డౌట్ ఏర్పడే అవకాశం ఉంది. అది లైఫ్ లాంగ్ వారిని బాధ పెట్టి తీసుకుంటుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అండ్ టీచర్స్ హౌ టు స్పీక్ విత్ చిల్డ్రన్ అనే బేస్ స్కిల్ని ప్రతి ఒక్క పేరెంట్ అండ్ టీచర్ అనేది నేర్చుకోవాలి. మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు వాడే పదాలని కొంచెం మైండ్ఫుల్గా వాడండి. మాటలకి ఇన్క్రెడిబుల్ పవర్ ఉంది. అవి ఒక పవర్ఫుల్ టూల్స్ లాగా పనిచేస్తాయి. ఒక మనిషిని ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళగలవు. డీమోటివేట్ చేసి, సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేసి పాతాలని కూడా తొక్కగలవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మాటలు ఒక మనిషిని మానసికంగా నిలబెట్టగలవు, పడగొట్టగలవు. మంచి కోసం నలుగురు మనుషుల్ని పోగేయగలవు, నలుగురిలో పోట్లాటలను పెట్టగలవు. ఉద్యమాలను నడిపించగలవు, యుద్ధాలను తీసుకురాగలవు. ఏంటి కవిత చెప్తున్నాను అనుకుంటున్నారా? కానీ మన చరిత్ర చూస్తే అర్థమవుతుంది మాటకి ఎంత పవర్ ఉందనేది. అంతేందుకు, ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు అర్థమవుతుంది ఆ మాటకి ఎంత పవర్ ఉంది అని చెప్పేసి. సో కాబట్టి ఎవరితోనైనా మాట్లాడే ముందు ప్లీజ్ థింక్ బిఫోర్ యూ సే సంథింగ్. మాట జారింది అంటే అది ఒక తోటలాగా పనిచేస్తుంది. వెనక్కి తీసుకునే అవకాశమే లేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో కాబట్టి మీ మాట జరభద్రం. థ్యాంక్ యూ. థింక్ హెల్తీ, ఈట్ హెల్తీ, స్టే హ్యాపీ.